మనము రక్షించబడిన తర్వాత పరిశుద్ధపరచబడటం అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఎలా జరుగుతుందో తెలియాలంటే మనం నిర్గమకాండం 29:43లో వచనాన్ని చదివితే అర్థమవుతుంది. అక్కడ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తున్నారో చెప్పారు. ఏంటంటే అది దేవుని మహిమ వలన పరిశుద్ధపరచబడును అని. క్రొత్త నిబంధనలో అయితే వాక్యముతో ఉదక స్నానం చేత పరిశుద్ధపరచబడుతుందని ఎఫెసీ 5:27లో రాయబడింది. అంటే ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తూ మంచి ఫలాన్ని అంటే ఆత్మఫలమైన ప్రేమ, సంతోషం, సమాధానం మొదలైన వాటిని ఫలిస్తారో అప్పుడు మనం నివసిస్తున్న మన ఈ గుడారం అంటే మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచబడతాయి. క్రొత్త నిబంధనలో దేవుని మహిమపరచడం అంటే ఆత్మఫలాన్ని ఫలించటమేనని యోహాను 15:8లో రాయబడింది. కాబట్టి దేవుని మహిమ చేత ఆనాడు ఆ ప్రత్యక్ష గుడారం ఎలా పరిశుద్ధపరచబడిందో ఈనాడు కూడా దేవుని మహిమతోనే మన గుడారాలు కూడా పరిశుద్ధపరచబడుతున్నాయి. పరిశుద్ధంగా జీవించడం అంటే కేవలం పాపం లేకుండా జీవించడం కాదు. పాపం లేకుండా జీవిస్తూ ఆత్మఫలాన్ని ఫలిస్తుండటమే పరిశుద్ధతలో కొనసాగడం.